నమస్తే బ్రో. మీ పేరు? నా పేరు ఎస్ అవినాష్ కుమార్ అండి. ఏం చేస్తున్నారు? నేను ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. ఎలా ఉందంటే లోకేష్ గారు ఇక్కడికి వచ్చారు కదా మీ కాలేజ్‌కి, దానికి ఏంటి రీజన్? మెయిన్‌గా మనం చూసినట్టయితే ఇవాళ భీమవరంలో టాటా గారి విగ్రహ ఆవిష్కరణ రివీలింగ్ అనేది జరుగుతుంది. సో ద ఫస్ట్ రీజన్ లోకేష్ గారు రావడానికి గల కారణం ఏంటంటే బీయింగ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ వేర్ ఎక్కువ కంపెనీలు టాటా గారికి ఉన్నాయి. వన్ ఆఫ్ ది మెయిన్ కంపెనీ వచ్చేటప్పటికి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మనం చూసినట్టయితే. సో మా కాలేజీలో అవర్ కాలేజ్ సాగిరామకృష్ణరాజు కాలేజ్లో ఎక్కువ మంది ఉద్యోగాలకి రావడం ప్లేస్ అవ్వడం వల్ల సో వన్ ఆఫ్ ది రీజన్ అది మా ఏరియాలో అలాగే అవర్ ఉండి సార్ వల్ల వన్ ఆఫ్ ది రీజన్ భీమవరంలో టాటా గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అలాగే లోకేష్ గారు ఎందుకు అనగా ఐటీ మినిస్టర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ టాటా గారికి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల మన ఐటీ మినిస్టర్ గారు ఈ ఆవిష్కరణలో పాల్పంచుకోవడం జరిగిందండి. అంటే పెట్టుబడుల విధంగా ఎలా ఉంది? అయినా కంపెనీలు అని తీసుకొస్తున్నారా లోకేష్ గారు అసలు? అవునండి. అంటే మనం ప్రీవియస్గా సంవత్సరం కనుక గమనించినట్టయితే లైక్ మా సీనియర్లు అనేవాళ్ళు తక్కువ జీతాలు వచ్చినాయండి. అంటే తక్కువ జీతాలు తక్కువ కంపెనీలు వచ్చినవి. అదే మనం ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే లైక్ మా లోకేష్ గారు చెప్పినట్టు అలాగే మా కాలేజ్ వ్యవస్థ చెప్పినట్టు ఎక్కువ కంపెనీలు అనేవి ఈ సంవత్సరంలో మా కాలేజీలోనే ఎక్కువగా రావడం జరిగింది. సో మా కాలేజీలోనే 1000 ఉద్యోగాలు రావడం జరిగింది అంటే ఇంకా రాబోతున్న రోజుల్లో మొత్తం ఏపీ గవర్నమెంట్ వల్ల ఇంకా చాలా ఉద్యోగాలు రావచ్చని ఆశిస్తున్నామండి. అంటే చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తానంటారు, మరి ఆ హామీని నెరవేరుస్తారంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి లైక్ రీసెంట్లీ మన ఏపీ గవర్నమెంట్ అనేది గూగుల్ ఎంఓయూ అనేది పెట్టుకున్నారు, సైన్ చేశారు గూగుల్తో. సో మేబీ అలాంటి కొత్త ఉద్యోగాలు అలాగే పెద్ద టాప్ ఎంఎన్సీ కంపెనీస్తో ఎంఓఎస్ రాసుకోవడం వల్ల అలాగే ఇన్ ద అప్కమింగ్ డేస్లో మనం ఎక్కువ ఉద్యోగాలను ఆశించవచ్చండి. అంటే అమరావతిని ఇప్పుడు రాజధాని చేస్తారంటారు, మరి దీనికి సపోర్ట్ చేస్తారా? చూడాలండి. అంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో రాజధాని అన్న మాట వెత్తలేదు, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో దే ఆర్ ట్రయింగ్ టు అమరావతిని ఇంప్రూవైజ్ చేస్తున్నారు. సో దట్స్ అ బిగ్ స్టెప్ అండి. సో వీఆర్ ఎంకరేజింగ్ దట్ గ్రోత్ పార్ట్ నాట్ ఓన్లీ ఇన్ అమరావతి బట్ యాజ్ అ హోల్ డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వీ ఎంకరేజ్ దట్. అంటే గతంలో ఆ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రాజధాని 3 రాజధానులు పెడతానన్నారు. ఇప్పుడు ఎన్డీఏ వచ్చేసి ఒక రాజధాని అమరావతి అంటున్నారు. ఏది బెటర్ అంటారు? 3 రాజధానులు ఉండాలా, మనకు ఒకటే ఉంటుంది సరిపోతుందా? అలా ప్రత్యేకంగా అలా అంత అవగాహన లేదండి. లైక్ ఒక ప్రత్యేక రాజధాని 1, 3 అనే సపరేట్ ఏం లేదు. బట్ యాజ్ అ హోల్ మనకి డెవలప్మెంట్ అనేది కావాలి. ఈవెన్ దో ఇట్ ఈజ్ 3 క్యాపిటల్స్ ఆర్ 1 క్యాపిటల్. ఒక రకంగా అప్పటితో పోలిస్తే ఈవెన్ దో మన ఒక క్యాపిటల్ ఉన్నప్పటికీ కొంచెం యాజ్ అ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు కొంచెం డెవలప్మెంట్ అనేది ముందుకెళ్తుందని అనుకుంటున్నానండి ఈ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 6 నెలల్లో ఏమన్నా అభివృద్ధి చేశారా? భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి పరంగా ఏం తీసుకెళ్తారంటారా రాష్ట్రాన్ని? అవునండి. అంటే రీసెంట్గా మనం చెప్పినట్టు ఆ గూగుల్ ఎంఓయూ సైన్డ్ చేసినట్లు విశాఖపట్నంలో వాళ్ళు తీసుకొస్తున్నారు. మేబీ ఇంకా అలాంటి కంపెనీలు అలాగే కొన్ని ఆయిల్ ఇండస్ట్రీస్ అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ అలాగే అవన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో మేబీ ఇన్ ద అప్కమింగ్ డేస్ వచ్చే రోజుల్లో మేబీ ఇంకా కొత్త అవకాశాలు కొత్త ఉద్యోగాలు చూడొచ్చండి.